హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటే ఇక నేను చదువుకోలేదన్న విషయం ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది. ఎలాగైనా ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్పకుండా ఆపేయాలి అని చెప్పి ఇక శ్రీవల్లి రామరాజు దగ్గరికి వెళ్ళి ప్రేమ గురించి, పిల్లల ట్యూషన్ గురించి మొత్తం రామరాజుకు చెప్తుంది. ఇక దాంతో రామరాజు చాలా కోపంగా ఇంటికి తిరిగి వచ్చి శ్రీవల్లి అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, బుజ్జమ్మ కూడా నాతో చెప్పకుండా ప్రేమతో ట్యూషన్ పెట్టించింది, నాతో ఒక్క మాటైనా చెప్పలేదు అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉండగా ఇంతలోనే వేదవతి అక్కడికి వస్తుంది. ఇక వేదవతిని చూసిన రామరాజు, ఏంటి బుజ్జమ్మ, నాకు తెలవకుండా నువ్వు ఇంట్లో అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకేసుకుంటున్నావు కదా అని రామరాజు అనగానే అప్పుడు బుజ్జమ్మ, రామరామ, అదేంటండి అలా మాట్లాడతారు, మీకు తెలియకుండా ఇప్పుడు నేను ఏం చేశానని మీరు అలా మాట్లాడుతున్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, ప్రేమ ట్యూషన్ చెప్తుందన్న విషయం నాతో చెప్పారా? లేదు కదా, అంటే నా మాట లెక్కలేనట్టే కదా, నేనంటే గౌరవం లేదు, అలాంటప్పుడు నేను ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడండి, ఆ విషయం మీతో చెప్పాలనే అనుకున్నాం, కానీ అనుకోకుండా పిల్లలు ఇంటికి రావడంతో మొదటి రోజే ఎందుకు పంపించాలని ప్రేమ ఆ రోజు ట్యూషన్ చెప్పింది, అంతే, కానీ మీకు చెప్పకుండా కాదండి అని వేదవతి అనగానే ఇక ఇంతలోనే ధీరజ్, నానా, ప్రేమ ట్యూషన్ చెప్తానని ముందే నాకు చెప్పింది నానా అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు, ఏరా, పెళ్ళి కాగానే ఇక నాతో ఏ అవసరం లేదా, నాకు చెప్పకుండా మీరు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంట్రా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, చూడండి మావయ్య, నేను ట్యూషన్ విషయం మీతోనే చెప్దామనుకున్నాను, కానీ అనుకోకుండా పిల్లలు రావడం వల్ల నేను ట్యూషన్ చెప్పవలసి వచ్చింది. ధీరజ్కి సహాయంగా ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మావయ్య అని ప్రేమ చెప్పగానే అప్పుడు రామరాజు, చూడమ్మా, నువ్వు ట్యూషన్ చెప్తే ఇక రామరాజు కోడలు ట్యూషన్ చెప్తుందని, అది వాళ్ళ మావయ్యే తన చేత చేయిస్తున్నాడని నలుగురు అనుకుంటారు, అందుకే నువ్వు ట్యూషన్ చెప్పడానికి వీల్లేదు అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ మాత్రం, లేదు మావయ్య, నీకు ధీరజ్ నెలకి 10,000 రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాడు, అందుకే ధీరజ్కి సహాయంగా ఉంటానని నేను ఈ ట్యూషన్ చెప్తున్నాను మావయ్య, ప్లీజ్ ఒప్పుకోండి అని ప్రేమ అంటుంది. అప్పుడు రామరాజు, చూడమ్మా, నేను వీల్లేదని చెప్తున్నాను కదా అంటూ ఉంటే ఇంతలోనే శ్రీవల్లి, చూడు ప్రేమ, పెద్దవారైన మావయ్య మీకు చెప్తూ ఉంటే మావయ్య మాటకి విలువ లేకుండా ఎదురు మాట్లాడతావేంటి, అయినా మావయ్య అంటే గౌరవం లేదా అని చెప్పి శ్రీవల్లి అంటుంది. ఇక ఇంతలోనే ధీరజ్, చూడొదినా, నీకేమీ తెలియదు, నువ్వు ఊరుకో అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు, ఏంట్రా, పెద్ద చిన్న తేడా లేకుండా ఏంటా మాటలు, చూడండి, మీరు నా ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వీల్లేదు, కావాలంటే మీరు వేరే ఇల్లు కట్టుకొని అక్కడ ట్యూషన్ చెప్పుకోండి, నిన్ను ఎవరూ వద్దనరు అని చెప్పి ఇక రామరాజు ఖచ్చితంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న ధీరజ్, ప్రేమ ఒక్కసారే షాక్ అవుతారు. ఇక శ్రీవల్లి మాత్రం తన మనసులో చాలా సంతోషపడుతూ, నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయింది, ఇక ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్పదు, నా గురించి నిజం బయటపడదు అని చెప్పి శ్రీవల్లి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా గమనించిన తిరుపతి మాత్రం, ఇదేంటి, శ్రీవల్లి కావాలనే ఇలా చేస్తుందా లేక తెలియక చేస్తుందా, ట్యూషన్ గురించి మరీ రైస్ మిల్లుకు వచ్చి బావతో చెప్పడమేంటి, ఈ విషయం నేను అక్కతో చెప్పేస్తాను అని చెప్పి తిరుపతి అనుకుంటూ ఉంటాడు. ఇక వేదవతి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. ఇంతలోనే తిరుపతి వేదవతి దగ్గరికి వెళ్ళి, అక్క, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని తిరుపతి అనగానే అప్పుడు వేదవతి, ఏంట్రా, ఏంటా ముఖ్యమైన విషయం అని వేదవతి అంటుంది.
చూడక్క, అసలు బావకి ప్రేమ ట్యూషన్ చెప్తుందన్న విషయం ఎవరు చెప్పారో నీకు తెలుసా? బావకి ఎలా తెలుసా అని చెప్పి తిరుపతి అనగానే అప్పుడు వేదవతి, ఎలా తెలుసరా? అయినా నేను ఆలోచించలేదు. ఈ విషయం మాకంటే ముందుగా బావగారికి ఎవరు చెప్పారు అని వేదవతి అంటుంది. అప్పుడు తిరుపతి, ఇంకెవరక్క, నీ పెద్ద కోడలు శ్రీవల్లి మరీ రైస్ మిల్లుకి క్యారేజ్ తెచ్చి ప్రేమ ట్యూషన్ గురించి బావగారితో చెప్పింది. ఈ ట్యూషన్ చెప్పొద్దని కూడా బావగారికి సలహా ఇచ్చింది శ్రీవల్లినే అని తిరుపతి అంటాడు. ఇక ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? అసలు ఈ శ్రీవల్లి కావాలని చేస్తుందా, లేక తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా? నాకేమీ అర్థం కావడం లేదురా అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు తిరుపతి, చూడక్క, శ్రీవల్లిని చూస్తుంటే, తన మాట తీరును చూస్తుంటే నాకు ఏదో అనుమానంగానే ఉందక్క. ఏదో ప్లాన్తోనే శ్రీవల్లి ఈ ఇంట్లో అడుగుపెట్టినట్టు నాకు అనిపిస్తుంది. శ్రీవల్లితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని చెప్పి ఇక తిరుపతి వేదవతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తిరుపతి సరే అక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వేదవతి మాత్రం తిరుపతి చెప్పిన మాటలు విని, అంటే శ్రీవల్లి కావాలనే ప్రేమ ట్యూషన్ చెప్పకుండా చేసింది. ఎందుకలా చేసింది? ప్రేమ ట్యూషన్ గురించి ఆయనతో ముందుగానే ఎందుకు చెప్పవలసి వచ్చింది? శ్రీవల్లి మా దగ్గర ఏదో దాస్తుంది, ఇప్పుడు వెళ్ళి తన సంగతి చెప్తాను అని చెప్పి వెంటనే వేదవతి ఇక శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది. వేదవతిని చూసిన శ్రీవల్లి, ఏంటత్తయ్య గారు ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు వేదవతి, చూడు శ్రీవల్లి, నేను ఆ రోజు రైస్ మిల్లుకి భోజనం వద్దు అంటున్నా, నువ్వు మాత్రం మామయ్య కోసం భోజనం తీసుకువెళ్తానని చెప్పి తీసుకువెళ్ళావు. కానీ భోజనం ఇవ్వకుండా ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్తుందని నువ్వు ఆయనతో ఎందుకు చెప్పావు అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, నేను మామయ్యకి చెప్పిన విషయం వీళ్ళకెలా తెలిసిపోయింది? ఇప్పుడు ఏం చెప్పాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే వేదవతి, ఏంటి శ్రీవల్లి, నేను మాట్లాడుతూనే ఉన్నా, నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? చెప్పు, అసలు ఈ విషయం ఆయనతో ఎందుకు చెప్పావు? నీకు ఆ అవసరం ఏముంది అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడత్తయ్య, నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, ఏ విషయమైనా మావయ్య గారితో చెప్పాలి కదా, అందుకే ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్తుందని మావయ్యతో చెప్పాను అని శ్రీవల్లి అంటుంది. అప్పుడు వేదవతి, చూడమ్మా, నిన్ను అడిగాడా? అయినా నేనున్నాను కదా అన్నీ చూసుకోవడానికి, నువ్వు ఎందుకలా? ఇప్పుడు మావయ్య గారు ప్రేమ ట్యూషన్ చెప్పొద్దని చెప్పారు. ఇప్పుడు ప్రేమ చాలా బాధపడుతుంది, దీనికి కారణం నువ్వే కదా అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ఇక వేదవతి వెళ్ళేసరికి ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటుంది. అది చూసిన వేదవతి, ఏంటమ్మా ప్రేమ, ఇలా ఎందుకు బాధపడుతున్నావు అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ, లేకపోతే ఏంటత్తయ్య, నేను ధీరజ్కి సహాయంగా ఉంటానని చెప్పినా కూడా మావయ్య మాత్రం మా మాట వినకుండా ఈ ఇంట్లో ట్యూషన్ చెప్పొద్దని మావయ్య చెప్పాడు. కానీ పిల్లలకి ట్యూషన్ చెప్తే అంత పెద్ద తప్పేముంది? అయినా ధీరజ్ ఒక్కడే ఎంతలా కష్టపడతాడు అని చెప్పి ప్రేమ బాధపడుతూ ఉంటే అప్పుడు వేదవతి, చూడమ్మా, ఎలా జరుగుంటే అలాగే జరుగుతుంది, నువ్వేమీ బాధపడకు, మీ మామయ్య పెద్దవారు కదా, ఆయన గురించి కాస్త ఆలోచించమ్మా అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ, లేదత్తయ్య, నా వల్ల కావడం లేదు, నేను ధీరజ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాం, వేరే ఇంట్లో ఉండి మేము ట్యూషన్ చెప్పుకుంటామత్తయ్య, ఇక మావయ్య వల్ల తట్టుకోవడం మా వల్ల కాదు అని చెప్పి ప్రేమ అనగానే ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతుంది. అమ్మ ప్రేమ, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? చూడు, ఆయన పెద్దవారు, ఒక్క మాట అన్నంత మాత్రాన ఎందుకలా నువ్వు అలా బాధపడుతున్నావు? చూడు, మావయ్యకి ఏదో విధంగా సర్ది చెప్పి నువ్వు మళ్ళీ పిల్లలకి ట్యూషన్ చెప్పేలా నేను చేస్తాను, నువ్వేమీ బాధపడకు అని చెప్పి వేదవతి ప్రేమకి మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలోనే శ్రీవల్లి ఫోన్లో వాగ్యంతో మాట్లాడుతూ, అమ్మ, నువ్వు చెప్పినట్టే మామయ్యకి ప్రేమ పిల్లల ట్యూషన్ గురించి మామయ్యకి మొత్తం చెప్పాను. ఇక నా ప్లాన్ ప్రకారం మామయ్యకి ప్రేమ గురించి నిజం చెప్పి ఇక ప్రేమని పిల్లలకి ట్యూషన్ చెప్పొద్దని మావయ్య ఖచ్చితంగా చెప్పారమ్మా.
ఇక పిల్లలు రేపటి నుంచి ట్యూషన్ కోసం ఇంటికి రారు. ఇక నేను చదువుకోలేదన్న విషయం బయటపడదు. మన నిజ స్వరూపం ఎప్పటికీ వాళ్ళకి తెలియదు అని చెప్పి ఇక శ్రీవల్లి ఫోన్లో భాగ్యంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న వేదవతి శ్రీవల్లి మాటలు విని ఒక్కసారే షాక్ అవుతుంది. ఇదేంటి, తనకు చదువు రాదని ముందే మాతో చెప్తే మేము సర్దుకుపోయే వాళ్ళం కదా, కానీ ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్తానంటే ఇప్పుడు తను కావాలనే ప్రేమని ఇలా బాధ పెట్టింది అని చెప్పి ఇక వేదవతి చాలా కోపంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఇక దాంతో శ్రీవల్లి, అత్తయ్య ఇప్పుడు నేను ఏమన్నానని నన్ను కొడుతున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి, చూడు శ్రీవల్లి, నీకు చదువు రాదన్న విషయం మాకు ఎక్కడ తెలిసిపోతుందోనని ప్రేమని బాధ పెడతావా? ఈ విషయం మీ మామయ్యతో చెప్పి ప్రేమని పిల్లలకి ట్యూషన్ చెప్పకుండా చేయిస్తావా? పద, ఇప్పుడే నీ గురించి అందరి ముందు నీ నిజ స్వరూపాన్ని బయటపెట్టి నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటించేలా చేస్తాను అని చెప్పి ఇక వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే వేదవతి కాళ్ళు పట్టుకొని, అత్తయ్య నన్ను క్షమించు, ఎక్కడ మా నిజం తెలిసిపోతుందోనని నేను ఇలా చేశాను అంతే అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి, ఏంటి శ్రీవల్లి, నీకంటే బుద్ధి లేదు, మరి మీ అమ్మకేమైంది? మీ అమ్మ కూడా నీలాగే ప్లాన్ మీద ప్లాన్లు వేస్తూ ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా? చూడు, ఇంకొకసారి ఇలా చేశావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. అయినా ఇప్పుడు నీ గురించి మీ మామయ్యకి నిజం చెప్పకపోతే నిన్ను గుడ్డిగా నమ్ముతాడు. నువ్వు చెప్పిందే వేదం అంటాడు. ఇప్పుడే నేను మీ మామయ్య దగ్గరికి వెళ్ళి ఈ నిజం చెప్తాను అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లిని హాల్లోకి లాక్కెళ్తుంది. అది చూసిన రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఏం జరిగింది? శ్రీవల్లిని అంతలా లాక్కొస్తున్నావేంటి అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, చూడండి, ఇన్ని రోజులు నీ పెద్ద కోడలు చెప్పిందే నిజమని నమ్మావు కదా, ఈరోజు నీ కోడలు ఏం చేసిందో తననే అడుగు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, ఏంటమ్మా శ్రీవల్లి, ఏం జరిగింది? మీ అత్తయ్య అంత కోపంగా ఉందేంటి అని రామరాజు అంటాడు. అప్పుడు శ్రీవల్లి సైలెంట్గా ఉంటుంది. ఇక వేదవతి మాత్రం, చూడండి, శ్రీవల్లి భాగ్యం ప్లాన్ ప్రకారమే ఈ ఇంట్లో అడుగు పెట్టారు. తనకు చదువు రాదు, ఎక్కడ తన గురించి మీ దగ్గర నిజం తెలిసిపోతుందోనని అందుకే ప్రేమని పిల్లలకి ట్యూషన్ చెప్పకుండా మధ్యలోనే ఆపేసేలా మీతో చెప్పింది. అది తెలియకుండా నువ్వు శ్రీవల్లి మాటలు నమ్మి ప్రేమని పిల్లలకు ట్యూషన్ చెప్పకుండా వద్దని చెప్పావు అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అవుతాడు. ఏంటి బుజ్జమ్మ నువ్వు చెప్పేది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, అవునండి, శ్రీవల్లి మనల్ని మోసం చేసింది. తనకు చదువు రాదు, అంతేకాదు వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు. భాగ్యం ప్లాన్ ప్రకారమే శ్రీవల్లి ఈ ఇంట్లో అడుగుపెట్టి ఈ కుటుంబాన్నే నాశనం చేయాలని చూస్తుంది. చూడండి, ఇంకొకసారి శ్రీవల్లి మాటలు నమ్మి మనం మోసపోకూడదు అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు రామరాజు చాలా కోపంగా, చూడమ్మా, ఇన్ని రోజులు నువ్వెంతో మంచిదానివని నమ్మాను, కానీ ఇలా మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. దాంతో శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్ ప్రేమ బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఉంటారు. అది చూసిన వేదవతి, ఒరే చిన్నోడా, ప్రేమ ఎక్కడికి రా వెళ్తున్నారు అనగానే అప్పుడు ధీరజ్, లేదమ్మా, నాన్న ఎప్పుడు చూసినా మా మీద చాలా కోపంగా ఉంటాడు. నాన్నయ్య చెప్పాడు కదమ్మా నా ఇంట్లో ట్యూషన్ చెప్పొద్దని, అందుకే నేను ప్రేమ బయటికి వెళ్ళిపోతున్నాము. ఇక బయటే మేము పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్తుంది. మా బ్రతుకు మేము బ్రతుకుతాం అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన రామరాజు ధీరజ్ దగ్గరికి వచ్చి, ఒరేయ్, నేను నిన్ను అపార్థం చేసుకున్నాన్రా, ఈ శ్రీవల్లి మాటలు నమ్మి మోసపోయాను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దురా, ఇక్కడే ఉండి ప్రేమని ట్యూషన్ చెప్పుకోమని చెప్పరా అని చెప్పి రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను వీళ్ళని శాశ్వతంగా విడదీయాలనుకున్నాను, కానీ వీళ్ళు వెళ్తుంటే మావయ్య మళ్ళీ ఆపేశారు. అయినా నేను మావయ్యకి చెప్పిన విషయం ఎవరు చెప్పుంటారు అంటే, నేను ఆ రోజు రైస్ మిల్లులో మావయ్యతో చెప్తూ ఉంటే తిరుపతే ఉన్నాడు.
ఆ రోజు నా మాటలు విని తిరుపతి ఈరోజు అత్తయ్యకి నిజం చెప్పేశాడు అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా రామరాజు మాటలకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న ప్రేమ, ధీరజ్ నిజం తెలుసుకొని శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.